స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. తూర్పు తీరంలో ఇటీవల ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణం కలకలం రేపుతా ఉంది. దీనిపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అసలు తీర ప్రాంతంలో మృతి చెందినటువంటి ఆలివ్ రిడ్లీ తాబేళ్ల వెనుక కారణం ఏంటి, ఈ పూర్తి విషయాలు సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఈ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇవి వస్తూ ఉంటాయి, ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే దారిలో బీచ్ లోపలికి వచ్చాం మనం. ఈ బీచ్ లోపల సముద్రం చూసుకోవచ్చు. బీచ్ ఇక్కడికి నిత్యం సందర్శకుల తాకిడితో ఇదంతా కూడా చాలా కోలాహలంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ బీచ్ వెంబడి మనం దాదాపుగా 2-3 కిలోమీటర్లు మనం పూర్తిగా శోధించిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఆలివ్ రిడ్లీ మృతదేహం కనిపించింది. ఈ కళేబరం దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాం. ఎందుకు, ఎలా వచ్చింది, ఏంటనేది చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఆలివ్ రిడ్లీ తాబేలు మృతి చెంది కనిపిస్తూ ఉంది. అయితే దీనికి మృతికి గల కారణాలు ఏంటనేది అన్వేషిస్తే మాత్రం స్థానికంగా మత్స్యకారులు కావచ్చు, ఇక్కడ నిత్యం వేట సాగించేవారు కావచ్చు, చెప్పేది ఒకటే, ఇవి సంతానోత్పత్తి కోసం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు మొత్తం 7 జాతులు ఉన్నాయి, కానీ పూర్తిగా 5 జాతులు ఇప్పటి వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాల నుంచి కేవలం సంతానోత్పత్తి కోసం ఈ తూర్పు తీరానికి వస్తుంటాయి. అంటే ఒరిస్సా నుంచి ఇటు కాకినాడ వరకు ఉప్పాడ బీచ్ ఏదైతే ఉందో, ఈ ఉప్పాడ బీచ్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మడ అడవులు ఉంటూ ఉంటాయి. మడ అడవులు అంతా వీటి పునరుత్పత్తి ఏదైతే సంతానోత్పత్తి ఉంటుందో, ఈ సంతానోత్పత్తికి ఈ ప్రాంతం చాలా అనువైంది. కాబట్టి దాదాపుగా 20,000 కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణించి ప్రతి ఏటా కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇవైతే ఈ ప్రాంతానికి తమ గుడ్లను ఏదైతే ఆడ తాబేళ్ళు ఉంటాయో ఈ గుడ్లను ఇక్కడ విడుదల చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క తాబేలు వచ్చి ఈ ఆలివ్ రిడ్లీ తాబేలు 50 నుంచి 150 వరకు కూడా గుడ్లు పొదుగుతూ ఇక్కడ విడుదల చేస్తాయి. అదే సేమ్ లైన్లో మేల్ ఏదైతే ఇవి ఉంటాయో తాబేళ్ళు ఇక్కడికి ఈ ప్రాంతానికి రావటం, ఈ ఆడ తాబేళ్ళు గుడ్లు పెట్టిన వాటిని పొదగడం, ఈ ప్రక్రియ అంతా కూడా 40 రోజుల పాటు జరుగుతుంది. ఈ 40 రోజులు జరిగే ప్రక్రియలో మొత్తం ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళకి సంబంధించి ఈ పిల్లలు ఏదైతే ఉత్పత్తి అవుతాయి, ఈ పిల్లలు సముద్రంలో వాటంతటా అవే వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ మధ్యలో ఏదైతే ఈ 40 రోజుల ప్రక్రియలో జరుగుతూ ఉంటుందో, సముద్ర ప్రాంతంలో, తీర ప్రాంతంలో సంచరించేటువంటి కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, ఇతర ఏదైనా సరే కొన్ని జంతువులు వీటి గుడ్లను కానీ వీటిని కానీ సంహరిస్తూ ఉంటాయనేది ఇప్పటివరకు మత్స్యకారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా అదే గుర్తించిన పరిస్థితి. అయితే గత కొన్నేళ్లుగా ఈ కాకినాడ తీరంలో అటవీ శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఎక్కడైతే ఈ గుడ్లను పెడుతున్నాయో వాటిని పొదిగే ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా కూడా అటవీ అధికారుల సంరక్షణలో జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా ఏదైతే పునరుత్పత్తి అయిపోయిన తర్వాత పిల్లలు గుడ్ల నుంచి పిల్లలు ఎప్పుడైతే బయటకు వస్తాయో వాటిని ఒక పండుగ వాతావరణంలో వేలాదిగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను పిల్లల్ని ఇక్కడి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టే ప్రక్రియ అయితే గత కొన్నేళ్లుగా జరుగుతుంది. కానీ ఇటీవల ఈ తాబేళ్లు మృతి చెందడం కలకలం రేపుతా ఉంది, ఆందోళన కలిగిస్తూ ఉంది. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పందించింది. ఈ పునరుత్పత్తి కోసం ఇక్కడికి, అంటే పుట్టింటికి ఇక్కడికి వస్తాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా సరే పురుడు పోసుకుంటానికి పుట్టింటికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ సందర్భంలోనే ఇవి 20,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించి ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి అనువైన వాతావరణానికి అవి గుడ్లు పెట్టడం, అవి పిల్లల్ని చేయడం, కూడా పొదిగిన తర్వాత పిల్లల్ని చేయడం అనే ప్రక్రియ కూడా కేవలం తూర్పు గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పు తీరంలోనే జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతానికి అంత విశిష్టత ఉందంటే కేవలం వాటికి ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే కావాలో 28 నుంచి 35 డిగ్రీల మధ్యలో టెంపరేచర్ ఉండాలి. ఈ టెంపరేచర్లోనే అవి గుడ్లు పెట్టడం కానీ అవి పొదగడం కానీ జరుగుతూ ఉన్న ప్రక్రియ అంతా జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోనే దాదాపుగా
పదుల సంఖ్యలో ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది పూర్తిగా అధ్యయనం చేయాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని దీని మీద ప్రత్యేక అధికారిగా కూడా నియమించిన పరిస్థితి. ఎందుకంటే వన్యప్రాణి సంరక్షణ విభాగంలో ఉన్నటువంటి జంతువులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు కూడా అటువంటి చర్యలే తీసుకోవాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఈ ఆలివ్ రిడ్లీ తాబేలు కూడా ఉందనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే కనుక మత్స్యకారుల వేట నిమిత్తం నిత్యం సముద్రం మీద వేట సాగిస్తూ ఉంటారు. కేవలం పూర్తిగా సముద్రం అడుగులో నివసించేటువంటి ఈ తాబేళ్లు కేవలం సంతానోత్పత్తి కోసమే తీరాలకు చేరుతుంటాయి. అంటే ఈ తీరాలకు చేరుకునే సమయంలో మత్స్యకారుల బోట్లకు సంబంధించి ప్రొపెల్లర్ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే వాటికి సంబంధించినట్టు మత్స్య సంపద వెలికి తీసేందుకు మత్స్యకారులు వాడేటువంటి వలలకు చిక్కుకుని కూడా కొన్ని చనిపోతున్నాయని భావిస్తూ ఉన్నారు. మరోవైపు తూర్పు తీరంలో ఇటీవల కాలంలో అత్యధికంగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎటువంటి ప్యూరిఫికేషన్ చేయకుండా వదిలేస్తున్నారు. వాటిని స్యూయేజ్ ప్లాంట్లో ట్రీట్మెంట్ చేయకుండా పూర్తిగా వదిలేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నేపథ్యంలో అటువంటి చర్యల వల్ల ఏమన్నా ఈ మృతి చెందుతున్నాయనేది కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. అధికారులు అయితే ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ సంతానోత్పత్తి పునరుత్పత్తి కోసం ఇక్కడికి వచ్చేటువంటి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఇవి కేవలం వాటి జీవనమే కాదు, ఒక మానవ మనుగడకు సంబంధించి సముద్రాలు ఎంతో కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు కావచ్చు, అదేవిధంగా సముద్రంలో ఏర్పడేటువంటి కొన్ని రకాల ఏదైతే కొన్ని జీవచరాశులు ఇప్పుడు చనిపోతూ ఉంటాయో ఆ చనిపోయిన కళేబరాలని ఇవి తినేస్తూ ఉంటాయి. అంటే ఆ సముద్రంలో కొన్ని విష పదార్థాలు వెదజల్లకుండా ఇవి నివారిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు విపరీతమైన వాటి మనుగడ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మనుగడకి సంబంధించినటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకుంటే సముద్ర జలాలు కలుషితం కాకుండా కాపాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పూర్తి స్థాయిలో కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. ఉప్పాడ తీరంలో ఇవి జరుగుతున్నాయి. ఉప్పాడ అనేది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం అనేది కూడా చాలా ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ కోసం ఆయన తీసుకుంటున్న చర్యల పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి మరణాలు ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు సంబంధించిన మరణాలు సంభవించకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా పర్యావరణవేత్తలు కోరుతున్నారు. సో చూశారు కదండి, ఇది ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు సంబంధించిన స్టోరీ. ఏదైతే మీకు ఈ పూర్తి వివరాలు అందించేందుకు మాత్రం మేము కాకినాడ బీచ్ వెంబడి సుమారుగా 3-4 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ తిరిగాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలివ్ రిడ్లీ తాబేళ్ల కళేబరాల కోసం తిరిగిన పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ల జీవనం, వాటి బతికొండడం అనేది ఎంత ముఖ్యమో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికే మేము చేసినటువంటి ఈ ప్రయత్నం మీకు పూర్తిగా చేరిందా లేదా అనేది కూడా మాకు తెలియజేయండి. మీ కామెంట్ రూపంలో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, అదేవిధంగా మా ఛానల్లో మేము ఇచ్చినటువంటి ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ తెలియచేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.